పానీపూరి, లెమన్ రైస్, దాల్ తడ్కా, బాయిల్డ్ ఎగ్స్, చికెన్ లెగ్ పీస్ ఇలా బాగా కలిపిన తర్వాత ఆపటు ఇలా ఆపటు అనడం కంటే దీన్ని పూరీలో డిప్ చేసి పానీలో కాకుండా జస్ట్ అలాగే నోట్లో పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా. నిజంగా ఇట్లాంటి పానీపూరి కూడా తినచ్చా అని మీకు డౌట్ వచ్చినప్పటికీ కూడా మీకు ఆ డౌటే సందేహం లేకుండా నేను టేస్ట్ చూశాను, మీరు టేస్ట్ చూస్తారని ఈ మంచి సరికొత్త ఐడియాని మీకు అందిస్తున్నా. నిజంగా తింటూ ఉంటే తినాలనిపిస్తోంది. కొన్ని అంతే. కొన్ని మనం చేయాలి అన్నప్పుడు కొన్ని పనులు మనం చేసినప్పుడు మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. అట్లా అనిపించడం అనమాట. అది కూడా ఇది. చికెన్ లెగ్ పీస్ పెట్టుకొని తిన్నప్పుడు, తర్వాత బాయిల్డ్ ఎగ్లో తిన్నప్పుడు, తర్వాత ఈ దాల్ తడ్కాలో తిన్నప్పుడు, పానీ కొంచెం నేను తాగినప్పుడు కూడా రాని ఫీలింగ్ ఈ కాంబినేషన్లో తిన్నప్పుడు పానీపూరి అదుర్స్ అనిపించింది. అందుకే పానీపూరిని ఒక్క విధంగా కాకుండా ఇన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్తో, ఇన్ని డిఫరెంట్ టేస్ట్లతో తినచ్చు అని ఈ సరికొత్త ఐడియాని మీకు అందిద్దామనేసి నా ప్రయత్నం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అబ్బా, ఈ మధ్య నేను చాలా బాగా మాట్లాడేస్తున్నాను. విక్స్ వేసుకోవాలి. ఇంకేంటి విశేషాలు? ఏం తిన్నారు? మీరేం చదువుతూ ఉంటారు? ఎక్కడెక్కడ జాబ్ చేస్తూ ఉంటారు? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీరు ఎన్నో వాళ్ళు? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? లేకపోతే ఒంటరిగా ఉన్నారా? లేకపోతే బాధపడుతున్నారా? అస్సలు బాధపడకండి. పోనీ ఎక్కువ సంతోషంగా ఉన్నారా? ఎక్కువ సంతోషంగా ఉండకండి. ఎక్కువ ప్రేమిస్తున్నారా? అస్సలు ఎక్కువ ప్రేమించకండి. ఎక్కువ నమ్మేస్తున్నారా? అస్సలు ఎక్కువ నమ్మకండి. ఏది కూడా మనం ఎక్కువ చేయకూడదు కదా. అందుకే మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎంత తినాలో అంతే తినాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎవరి దగ్గర ఎంత చనువు తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. మన విలువని పోగొట్టుకోవడానికి ఎక్కడా కూడా మన వంతు కృషిని చేయకూడదు. ఎందుకు అంటే మనకు విలువ ఇవ్వలేని చోట మనం అనవసరంగా పోయి ఏవేవో చేసేసి వాళ్ళ దగ్గర మనం ఏదో సంపాదించుకోవాలి, మంచి పేరు అనుకున్నాం అనుకోండి, అక్కడ ఏం దొరకదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీగా ఫిక్స్ అయిపోయి ఉంటారు మన మీద. వీళ్ళకి ఇట్లాంటి అభిప్రాయం అనేసి మన మీద వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు మనం వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ ఓవర్ యాక్షన్లు చేయకూడదు. మనం మన పని సక్సెస్ఫుల్గా కాకపోయినా మనం మన పని చాలా సిన్సియర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ఎందులోనూ ఎక్కువగా ఇన్వాల్వ్ కాకుండా, ఏది ఎక్కువగా ఆలోచించకుండా అలా జీవితాన్ని సాగించేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు? మొత్తానికి కొత్త సినిమాలు చూసారా లేదా? నేను ఏం సినిమా అది? రామ్ చరణ్ రావట్లేదే, పెద్ది. ఆ సినిమాకి వెళ్ళొచ్చా, బాగానే ఉంది. ఇంకేం లేవు మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేవు. ఇలా తింటే మంచి టేస్టీగా చాలా హెల్తీగా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ నేను చేసిన ఫుడ్ కానీ, నేను తింటున్న విధానం కానీ మీకు నచ్చితే నాకు ఒక కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి ఎట్లా తింటున్నాను అనేసి. ఇంకా ఏంటి అంటే నా ఫుడ్స్ ఏవి కూడా ఇక్కడ కలర్ఫుల్గా ఉండవు. ఎందుకంటే ఇదంతా హోమ్ మేడ్. ఖచ్చితంగా రంగులు కలపను. తర్వాత వచ్చేసి నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో చూశాను. అంటే ఇట్లాంటి మిరపకాయలు వాడితే, ఎండు మిరపకాయలు అట్లాంటివన్నీ బాగా మంచిగా సైలాస్ కిచెన్ ఇట్లా ఎక్కువ నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు చెప్పినప్పుడు అనిపిస్తుంది అలాంటి కారం పొడి తీసుకొచ్చి కలిపితే బాగా రంగు, రుచి అట్లాంటివన్నీ వస్తాయేమో కూరలకి అనేసి. కానీ నాకు అంత తెప్పించింది అవన్నీ నాకు తెలీదనమాట. కాబట్టి నాకున్న పరిజ్ఞానానికి నేను ఇంట్లో ఎండుమిరపకాయలు తెచ్చి ఇలా ఆడించి చేస్తానా, కాబట్టి నేను తినే వంట రుచిగా ఉన్నప్పటికీ కలర్ఫుల్గా కనిపించదు. ఇంకా నేను కొంచెం నాలెడ్జ్ పెంచుకొని ఒకవేళ అలా తెప్పించేలాగైతే తెప్పించి కలర్ఫుల్గా చేయాలి అనుకుంటున్నా వంటల్ని. ఇలా కలర్ఫుల్గా కనిపించాలనేసి మనం రంగులు ఎక్కువ వాడామనుకోండి, అన్హెల్దీ ఫుడ్ తిన్నట్టే కదా. అసలే నేను కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా.
ఎవరు? కుటుంబ సభ్యులు మీరే. కాబట్టి ఇట్లాంటప్పుడు నేను అన్‌హెల్తీగా అంటే ఎక్కువ కలర్స్ వాడి, ఎక్కువ ఎక్కువ ఆహ్, ఎక్కువ కాంబినేషన్‌లో బాగా రంగురంగులుగా కనిపించాలని వాడినాననుకోండి, అన్‌హెల్తీగా అయిపోతానేమో అని భయమేసి, ఎక్కువ హెల్త్ మీద కాన్షియస్ తోటి ఎక్కువ రంగులు వాడకుండా ఉన్న దాంతోనే ఇలా చేశాను. కానీ నాకు వంటలు రావు అని నేను అనుకున్నాను గానీ, ఇలా వంట చేసి తిన్నప్పుడు నాకనిపిచ్చింది, నేను బాగానే చేశాను. తిక్కగా చేసినా గూడా ఈ లెగ్ పీస్ చాలా టేస్టీగా అనిపిచ్చింది. లాస్ట్ వరకు వదలకుండా తింటున్నా. నిజంగా అంటే మామూలుగా అయితే నేను లెగ్ పీస్ ఇలా చికెన్ లాలీపాప్ రెస్టారెంట్‌లకి పోతే అక్కడ బాగా రంగులేసి ఒక 2, 3 రోజులు చికెన్ బాగా తడిపెట్టింటారు గదా! అదైతే బాగా టేస్టీగా తినేదాన్ని. ఇలా ఇంట్లో చేసుకొనైతే తినను. కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా ఇష్టంగా తింటున్నా. అదెందుకో తెలీదు గానీ చాలా టేస్ట్ అనిపిచ్చింది. లేకపోతే నేను నన్ను వేరే వాళ్ళు చూస్తారు గదా! వాళ్ళు నన్ను కామెంట్ చేస్తారు గదా! అన్న ఒక ఇదితో గూడా నేను తినటం లేదిక్కడ. చాలా టేస్టీగా ఉంది. చాలా హెల్తీ ఫుడ్ అనుకునే తింటున్నాను. అట్లనే అనిపిస్తోంది నాకు తింటూ ఉంటే. మీకెలా అనిపిచ్చింది? ఓకే. చాలా సేపు మాట్లాడేశాను గదా! అవును. చాలా చాలా మాట్లాడేశాను. బాయ్.